ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. Then the Lord reached out his hand and touched my mouth and said to me, I have put my words into your mouth. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కన్నీటి ప్రవక్త అనే పేరుగాంచినటువంటి ఇర్మీయా పలికినటువంటి పలుకులు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వాస్తవంగా ఇతని జీవిత విధానం అంతకుముందు మన వాక్యాల ద్వారా వినే ఉంటాం. కానీ ఇర్మీయాతో ప్రభువు మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా ఒక అక్షరము తప్పిపోలేదు, ఒక అక్షరం హెచ్చుగా కూడా కలపబడలేదు. ఇక్కడ చెప్తున్నాడు, నా నోరు ముట్టాడు, దేవుడు చెయ్యి చాపి నా నోరు ముట్టాడు, నేను నీ నోట నా మాటలు ఉంచాను అని చెప్తున్నాడు అన్నాడు. ఆది నుండి ఇప్పటి వరకు కూడా బైబిల్ రాసినటువంటి ప్రవక్తలందరూ కూడా దేవుడు ఏది పలకమంటే అదే పలికారు తప్ప ఏది కూడా ఒక మాట ఎక్కువ కానీ తక్కువ కానీ వ్రాయలేదు, పలకలేదు ఎప్పుడు కూడా. ప్రభునందు పిల్లరా, ఈ మాటలు గ్రహిద్దాం. మన నోట దేవుని మాట ఉన్నప్పుడు అదే పెద్ద తోట లాంటిది. ఏది పలకాలో అదే పలికిస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మన నోటిని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అవసరమైన మాటను అవసరమైన సమయంలో అవసరమైనటువంటి వారికి అందించే ఏర్పాటు కూడా దేవుడు చేస్తాడు. అంతకు మునుపు నేను బాలుడును అన్నాడు, కానీ నేను బాలుడును అనవద్దు అని దేవుడు మాట్లాడతాడు. నేను ఎక్కడికి పంపుతానో అక్కడికి వెళ్ళాలి. ఏం మాట్లాడమని నీకు సందేశం ఇస్తానో ఆ మెసేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పు, క్రియ జరిగించువాడను నేను అంటున్నాడు. ప్రియులారా, మీరు ఇది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి. వాక్యము అదే మనకి బోధిస్తుంది. దేవుడు మన నోరు ముడతాడు, తన చెయ్యి చాపుతాడు. యెషయా పెదవులను శుద్ధి చేసినటువంటి దేవుడు, ఇర్మీయా యొక్క పెదవులను ముట్టినటువంటి దేవుడు, నోరు ముట్టి మాట్లాడించినటువంటి దేవుడు మన విషయంలో కూడా ఆ విధంగా ఎందుకు జరిగించడు? ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఎప్పటికప్పుడు నేనేం పలకాలి ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా అని ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడితే ఆనందకరమైనటువంటి మాటలు నీకే కాదు, నీ ఎదుటి వారికి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు మన నోట ఉంచగల సమర్థుడు మన ప్రభువు. ప్రభునందు ప్రియులారా, ఏ మాటలు పడితే ఆ మాటలు కాకుండా, నా వయసుకి ఇంతే మాట్లాడాను తప్పేంటి అనేటువంటి ఎదురు సమాధానం చెప్పకుండా, దేవునిలో ఉన్నవారు ఇంకా పసిపిల్లలుగా ఉండటం కాదండి, ఇంకా పాలు త్రాగే వయసు కాదు, బలమైన ఆహారం తినే వయసుకు వచ్చాం. బలమైన ఆహారము తిన్నటువంటి వ్యక్తుల వలె మాట్లాడాలి. అలా జరగాలి అంటే దేవుడు మన నోరు ముట్టాలి, తన చెయ్యి చాపాలి. ఆయన మాటలు మనలో ఉంచినప్పుడు సమయానుకూలమైనటువంటి మాటలు మాట్లాడతాం. యేసు ప్రభు వారు కూడా తన శిష్యుల్ని పంపించేటప్పుడు అంటాడు, మీరు వెళ్ళండి, ఆ సమయమునకు అవసరమైనటువంటి మాటలు మీకు అందించబడతాయి. దేవుడు ఎక్కడ ఏం మాట్లాడాలో మనకు జ్ఞానం ఇస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునితో నిత్యము మాట్లాడుతున్నప్పుడు, అనగా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇర్మీయాతోనే కాదు, మోషేతోనే కాదు, శిష్యులతోనే కాదు, మనతో కూడా దేవుడు తన చిత్తమును బయలుపరచగలడు, మాట్లాడించగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభువా మీరు నా ద్వారా మాట్లాడండి, నీ చిత్తమును నా ద్వారా బయలుపరచండి, నా నోరు ముట్టండి, నా పెదవులు ముట్టండి. ప్రభువా నీ మాటలు ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు ఆయన్ని అర్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ క్షణమందే నీ నోరును ముట్టి తన మాటలను నీ నోటి ద్వారా బయటకు తీసుకుని వస్తాడు. ఆ విధంగా దేవుని బోరగా నీవు వాడబడుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.